అదే విధంగా ఏంటంటే మన సుమన్కి దేత్తడి హారిక చాలా సహకరించిందండి. కనిపిస్తుంది అక్కడ తను పెట్టట్లేదు. సుమనన్న పెట్టు, సుమనన్న పెట్టు, సుమనన్న పెట్టు అని పాపం ఆమెకు పోటీగా ఉన్న దేత్తడి హారిక సుమన్ సహకరించింది. కాకపోతే సుమను కసితో ఆడతాడు కానీ ఎందుకో మరి నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే బాల్ పెట్టేటప్పుడు ఎందుకంటే అతనికి ఎందుకు ఒక రకమైన టెన్షన్ వచ్చింది. ఆ టెన్షన్ తో ఏంటంటే మొత్తం అంతస్తు ఒక దాని మీద ఒకటి పెట్టాలి కదా, పడిపోయింది. కాబట్టి ఆ టవర్ పడిపోయింది. ఈ షివరింగ్ లో టవరింగ్ అనేది పడిపోయింది. దాంతో ఏంటంటే మరి సుమన్ అన్నకి సహకరించిన ఆ సహకారాన్ని అందుకోలేకపోయాడని క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ సుమన్ అన్నది ఫాల్ట్ అంటే సుమన్ అన్నది ఫాల్ట్ కాదు. తను ఏంటంటే కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. టెన్షన్ అనేది బయట నుండి వచ్చిన వాళ్ళకి టెన్షన్ ఎందుకు ఉంటుంది, లోపల ఉండే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా. భరణి అంతటి వాళ్ళే ఓడిపోయారు అనే ఒక రకమైన లోపల భావం ఒకటి ఉంటుంది. ఏదైనప్పటికీ సుమన్ గెలవాలని బయట నుండి వచ్చిన వాళ్ళకి కూడా ఉందండి. కాకపోతే అక్కడ లక్ ఫేవర్ చేయలేదు. ఏదైనప్పటికీ హాఫ్ అయినా సగమైన సుమన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి హ్యాపీయే.